ముస్లింలు ఆవులు గుంటలేరట. ఆవులు గుంటలేరు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి హిందువులు ధర్నాలు చేశారు. ఎందుకు హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం ఆవు గోరక్షణ అని చాలామంది బీజేపీలు ఆర్ఎస్ఎస్లు చేస్తూ ఉంటారు కదా. మరి పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆవు తినడం అనేది నిషిద్ధం చేసారో ఏమో నాకు తెలియదు. కాకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆవులు గుంటలేరట. ఆవులు గుంటలేరు అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి హిందువులు ధర్నాలు చేశారు. ఎందుకు అని అంటే అక్కడ ఏర్పడిన ప్రభుత్వమే కారణం అన్నట్టు. వాళ్ళకి అదే జీవనాధారం అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందువులకి ఆవులని పెంచి పోషించి ఏవైతే ముసలిదో లేకుంటే ఎట్లనో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళు అమ్ముకుంటారు. ముస్లింలు ఎక్కువ శాతం కొంటారు, తింటారు, అది వేరే విషయం. అయితే అక్కడ అమ్ముడు ఊతలేవు అని చెప్పేసి ధర్నాలు చేసేది ఫ్రెండ్స్. ఇది మన తెలుగు మీడియాలో రాలేదు. అదే ఒకవేళ ముస్లింనే కనుక మాకు అమ్ముతలేరు లేదంటే ఇట్లా రవాణా చేస్తున్నట్టుగా దొరికితే ఎంత ఘోరంగా చేస్తుంటే మన దేశం మొత్తంలో. ఇప్పుడు అదే బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ, కొత్తగా ఏర్పడింది మొట్టమొదటిసారిగా. సువేంద్ర అధికారి సీఎంగా అయిండు. మరి ఇప్పుడు ఆ హిందువులకి జీవనోపాధి ఎట్లా కలుగుతుంది? లేదంటే ఎప్పటి నుంచో చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించేసేది, జాతీయ జంతువుగా చేయరు దాన్ని. అప్పుడు దాన్ని అమ్మడం, దాన్ని వధించడం, అవన్నీ తినడం అనేది నిషిద్ధమవుతుందని చెప్తా ఉన్నారు. కేంద్రంలో గవర్నమెంట్ బీజేపీ ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. అది మూడోసారి అధికారంలోకి వచ్చింది వరుసగా. మరి ఈ మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఎందుకు చేస్తలేదు? చేస్తే అయిపోతుంది కదా, మంచి పని. అది ఒకటి చేస్తే అయిపోతుంది. ఎవ్వరు లొల్లిలు ఉండదు, ఏముండయి అసలు. దాని తర్వాత ఏదైనా చేసినా కూడా, గోవధ చేసినా, అక్రమ రవాణా చేసినా కఠినమైన శిక్షలు ఉంటాయి అప్పుడు కదా. ఏమంటారు?